హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు ఒక రుచికరమైన కర్రీ చేసి చూపిస్తున్నాను. దానికి ముందుగా శనగపిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. అది కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత మంచిగా కడిగి పెట్టి కట్ చేసుకున్న మెంతి కూర వేసుకోవాలి. దీనికి మెంతి కూర ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం పసుపు వేసి మంచిగా వేగనివ్వాలి. మెంతి కూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు గోలాలి అది. తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు వేసాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వండి. అది ఉడికేటప్పుడు మనం ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. అంతలోపు ఇలా ఈ శనగపిండితోని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకోండి. అన్నీ ఇలాగే చేసి అవి మెత్తగా అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం పొడిపిండి చల్లి ఇలా కలుపుకోండి. విడివిడిగా అయిపోతాయి. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి పప్పుని కలపాలి. ఈ బడీలు మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేగాలి. వేగిన తర్వాత ఇవి తీసి మెంతి కూర పెసరపప్పులో వేసుకోవాలి. వేసి మంచిగా కలిపి కర్రీకి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలిపి కొంచెం వాటర్ ఇలా చిలకరించి మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు మెంతి కూర ఫ్లేవర్ అంతా బడీలకు పట్టి చాలా టేస్టీగా అవుతుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. అంతే, మన టేస్టీ ట్రెడిషనల్ డిష్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.